వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో నేను ఇవాళ మీ ముందుకి ఒక సమ్మర్ డ్రింక్తో వచ్చేసాను. సో ఈ సమ్మర్ డ్రింక్ కావాల్సినవన్నీ లెమన్, వాటర్, షుగర్, సాల్ట్, తులసాకులు అండ్ సబ్జా సీడ్స్. సో మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. నేను ఇవాళ ఈ సమ్మర్ డ్రింక్ని మా పాపతో కలిసి చేస్తున్నానండి. సమ్మర్ హాలిడేస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి కదా. సో పిల్లల్ని ఇట్లా ఎంగేజ్ చేయండి. సో వాళ్ళకు కూడా కొత్తగా ఉంటుంది. మా పాప అయితే బాగా ఎంజాయ్ చేసింది. మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి మీ పిల్లలతోటి. ముందుగా ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక 2 గ్లాసెస్ వాటర్ తీసుకోండి. సో 1 గ్లాస్కి 4 స్పూన్స్ ఆఫ్ షుగర్ అన్నట్టు నేను తీసుకున్నాను. సో మీకు అంత స్వీట్ ఇష్టం లేదు అంటే 3 స్పూన్స్ అయినా తీసుకోవచ్చు. ఓకే, అండ్ 1 బై 1 మీరు అన్నీ యాడ్ చేయండి. ఓకే, షుగర్, సబ్జా సీడ్స్, తులసి ఆకులు అండ్ సాల్ట్. సబ్జా సీడ్స్ అనేవి మనం ముందుగానే నానబెట్టుకుంటాము. ఎక్కువసేపు కూడా అవసరం లేదు, అవి వెంటనే నానిపోతాయి. సబ్జా సీడ్స్ అనేవి జస్ట్ ఒక 1 అవర్ ముందు నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ షుగర్ కరిగే వరకు మనం మంచిగా కలుపుకోవాలన్నమాట. ఓకే, ఆ తర్వాత తులసి ఆకులు, సబ్జా సీడ్స్ అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకుని అవన్నీ కూడా మంచిగా మనం కలుపుకోవాలి. షుగర్ అయితే మట్టికి మంచిగా కరిగిపోవాలి, అప్పుడే మనకి టేస్ట్ అనేది వస్తుంది. ఆ తర్వాత మనము లెమన్ జ్యూస్ అనేది యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు అన్నీ కూడా బాగా మిక్స్ అయిపోయినాయి కదా. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి, సర్వింగ్ టైం. మా పాపకని చెప్పి జ్యూస్ జార్ కొన్నానండి. తను చాలా ఎక్సైటెడ్గా ఉంది దాంట్లో తాగడానికని చెప్పి. చిన్నపిల్లలు ఇంకా కొత్తది ఏమన్నా కొంటే అస్సలు ఆగరు కదా. సో మా పాప కూడా అంతే. సో తను చాలా ఎక్సైటెడ్గా వెయిట్ చేస్తుంది, పైగా తను తయారు చేసింది. సో లెట్స్ టేస్ట్ ఇట్. ఇట్స్ టేస్టింగ్ టైం. సంగతి మా పాపకి అయితే డ్రింక్ బాగా నచ్చింది. మీరు కూడా మీ పిల్లలతో ట్రై చేయండి. మీరు కూడా నాలాగే మీ ఇంట్లో పిల్లల్ని చిన్న చిన్న పనుల్లో ఎంగేజ్ చేస్తుంటారా? ఏమేం పనుల్లో ఎంగేజ్ చేస్తుంటారో కామెంట్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.